ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో వేసిన వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిన్న కేబినెట్ ఆమోదం తెలపడాన్ని మాల మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు విస్తాల జయరావు అధ్యక్షతన నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదా బాలా, జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు కొరిపాటి ఎర్రయ్య, సీనియర్ నాయకులు పాషా శ్యామ్, కీర్తిపాటి వెంకటేశ్వర్లు, వెనుకొండ నియోజకవర్గ అధ్యక్షులు పట్టణ సెక్రటరీ మెడబలిమి సాంబశివ, చిట్టిమాల మేరీ, జైభీంరావు, భారత్ పార్టీ గురుజాల నియోజకవర్గం జూలూరి రమేష్, గురుజాల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వనపర్తి యేసుబాబు, పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సాకర్, వందలపాటి నాగేశ్వరరావు, విడతల రాజా, కీర్తిపాటి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో ఏదైతే ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలో 2000 సంవత్సరం నుండి 2004 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలైతే అది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒంటెద్దు పోకడలతో రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఆర్టికల్ 341, 342ని వ్యతిరేకిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళగా గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయడానికి వీల్లేదని ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా 2004 నుండి నేడు 2025 వరకు జరిగితే గత సంవత్సరం 2024లో అదే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ కమిషన్ల ద్వారా కొన్ని సూచనలు చేస్తే ఆ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ మెన్ కమిషన్ వేసి వన్ మెన్ కమిషన్ అతి తక్కువ సమయంలో ఈ రాష్ట్రంలో పర్యటించి ఎస్సీల స్థితిగతుల గురించి అలాగే ఎస్సీల అభిప్రాయాల గురించి ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించకుండా ఈ రాష్ట్రానికి నివేదిక ఇస్తే ఇచ్చినటువంటి నివేదికని గౌరవ ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం 5గురితో కూడినటువంటి ఒక సబ్ కమిషన్ వేస్తే ఆ సబ్ కమిషన్ ఆ నివేదికని ఆమోదించడాన్ని పూర్తిగా మాల మహానాడు వ్యతిరేకిస్తూ ఉంది. పూర్తిగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి ఒక సలహాగా మేము వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉండబడినటువంటి ఎస్సీలను విభజించేటటువంటి కుట్ర, ఎస్సీల్లో ప్రధానంగా మాలల జనాభాను తగ్గించేటటువంటి కుట్ర, ఈరోజు ఏదైతే 40 లక్షల జనాభాను మాత్రమే మాలలను చూపిస్తూ ఒకటి హిందూ మాలలుగా ఉన్న మాలల్ని క్రైస్తవ మాలలుగా, హిందూ మాలలుగా ఉండబడినటువంటి మాలల్ని హిందూ మాదిగలుగా, హిందూ మాలలుగా ఉండబడినటువంటి వాళ్ళని అరవ మాలలుగా, అలాగే ఆది ఆంధ్రులుగా విభజించి మాలల జనాభాని తగ్గించి నేడు మాలల్ని అణిచివేసేటువంటి ధోరణి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టుకుంటా ఉంది. కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఏదైతే ఆమోద ముద్ర వేసి ఈ నెల 20వ తేదీన వర్గీకరణని అమలు చేస్తామని చెప్తున్నటువంటి దీనిని పూర్తి స్థాయిలో మాల మహానాడు వ్యతిరేకిస్తూ ఉంది. మీరు అమలు చేసినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఈరోజు ప్రతి జిల్లాలో జాతీయ అధ్యక్షులు బోళ్ళర్ల కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో మాలలను అణిచివేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ పార్లమెంటును అవమానించే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కనుక ఉంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో అమలు చేస్తామని ఒంటెద్దు పోకడంతో వెళితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున నెసపడే ఉద్యమానికి ఉధృతంగా పోరాటాలు మొదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. భవిష్యత్తు కార్యాచరణ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ కూర్చున్న తర్వాత మళ్ళా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. ఇప్పటికే ప్రతి జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఓ సలహా సూచన ఇచ్చిందో ముందుగా మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పారు. 2014లో రాష్ట్ర బైఫర్కేషన్ జరిగిన తర్వాత జనాభా లెక్కలు తారుమారైన ఆంధ్రప్రదేశ్లో మెజారిటీగా మాలలు ఉన్నారు. ఈ మాలల మెజారిటీగా ఉన్నటువంటి జనాలను గుర్తించండి. అలా కాకుండా మీరు 2014 జూన్ 2 నుండి ఎంపారికల్ డేటా బయటకు తీయారే తప్ప అలా కాకుండా 2011 జనాభాని మేము దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తామంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకిలించి వేయడానికి ఈ రాష్ట్రంలో మానవులను అడుగు బిగించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.